తెలంగాణలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీదికి చూడ సోపు టాపు ఉన్నది తప్పితే లోపల ఏం లేదా అన్నట్టే ఉన్నదట. మంచిగా అర్థమవుతాడు చెప్పే బాలన్న అంటారా. మన ఊర్లల్లో మాట్లాడుకుంటున్నట్టు చెప్పుకోవాలంటే రూపాయి చెప్పులు చేపోయి అన్నట్టు ఉన్నదట. అట్లని ఎవరన్నారే అంటారా ఈనుండ్రి. అయ్యా మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సారు మీ చెలక్తులు ఎడువుండ్రి. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళా ఉండవో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఫిలాసఫీ తప్ప స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేదే వాళ్ళ దగ్గర. ఎవరికి వాళ్ళే ఏమైనా తెలియదు. హాస్టల్లో పురుగులు పడ్డ బువ్వదిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా, కొంతమందికి రుణమాఫీ అయ్యి కొంతమంది అన్నదాతలకు రుణమాఫీ కాక రోడ్లు ఎక్కుతున్నా, ఫ్రీ బస్సు పథకం పుణ్యాన యాళ్లకు బస్సులు రాకున్నా, వచ్చిన బస్సులు ఆపకుండా దంచగా పోతున్నా, విద్యార్థులకు స్కాలర్షిప్ రాకున్నా, నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇయ్యకున్నా, మహిళలకు నెల ఇస్తామన్న 2500 ఇయ్యకున్నా, వరద బాధితులను పురాగా ఆదుకోకున్నా, హైడ్రా పేరుతోనే పేదల ఇండ్లు గూలగొడుతున్నా, దావకాన్లల్ల సవలతులు చక్కగా లేకున్నా, డాక్టర్లు యాళ్లకు డ్యూటీలకు రాకున్నా, సర్కార్ ఆఫీసుల్లో చక్కగా పనులు కాకున్నా, శనుకులు పడితే చాలు హైదరాబాదు నగరం చిత్తడి అవుతున్నా, భాగ్యనగరంతో పాటు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు బాధల్లా మునిగి తేలుతున్నా, అవేవి పట్టనట్టు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అన్ని సుధరాయించుకోవాలి అన్నట్టే చేపాటోళ్ళు చూస్తుండ్రన్న తారీఖలా అనుకొచ్చుండు. అయ్యా మరి వాళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉంటే సెంట్రల్ సర్కార్లో ఉన్న తమరి బీజేపీ ఏం చేస్తున్నట్టు దేశ ప్రజలందరికీ మాయేరికే. కేంద్రంలో మీ కమలయ్యల ఏలుబడి గట్లనే కాలబడ్డది, రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ ఏలుబడి గట్లనే అలగబడ్డది. మీరు చెప్పినట్టు దేశం వెలిగిపోయింది లేదు, చేయి పార్టీ వాళ్ళు చెప్పినట్టు మార్పు వచ్చింది లేదు. ఇన్నేళ్ళ ఈ స్వతంత్ర భారతంలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఇదంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.